హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే సండే మా ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటుందనేది వీడియో అండి. ఈరోజు మేము లేచేసరికి చాలా లేట్ అయిపోయిందండి. మా పాప డైలీ 4:30 నుంచి 5 లోపు అయితే లేసేది, కానీ ఈరోజు 7 అయినా కానీ లెగవలేదు. మేము లేచి టైం చూస్తే 7 అయిపోయింది. ఇంక అందుకనే మా అమ్మ త్వరగా ఇంక బొంతలు దుప్పట్లు ఇవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నారు. మా నాన్న అయితే షాప్కి వెళ్ళి పాలు తెచ్చారు. తాత కొన్నాడా? పొద్దున్నే తినద్దని చెప్పాను నిన్ను. ఎందుకు కొనుక్కున్న పొద్దున్నే? ఇట్రా ఇట్రా నువ్వు. ఇంకా నేను కూడా లేచి మా మంచం మీద ఉన్న బొంతలు దుప్పట్లు అన్నీ మడత పెట్టుకుంటున్నాను. మా పాప అయితే నా మొహం అలా చూస్తూ ఉండిపోయింది. మా బాబు అయితే ఎవరు కొట్టుకు వెళ్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడనమాట, ఏమైనా పప్పలు తెచ్చుకోవడానికి. పొద్దున్నే ఈ బింగో ప్యాకెట్లు అయితే కూర్చొని తింటున్నాడు. ఇంకా మా నాన్న అయితే వాడికి ఇచ్చేసాడనమాట. ల్యాండ్ పాపను కొడతా ఉంటాడు అనేసి సైలెంట్గా తింటాడని ఇంకా చింపి అయితే ప్లేట్లో వేసి అయితే ఇచ్చాడు. మా నాన్న అయితే తన పని అయితే తను చేసుకుంటున్నాడు. దేవుడికైతే దీపారాధన అయితే చేసుకోవాలి కదండి. ఇంకా మా నాన్నకి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నారు. డైలీ మా నాన్న అయితే ఇల్లు ఊడ్చుకొని తడిగుడ్డ పెట్టుకొని దీపారాధన చేస్తాడు. చెల్లిని ఏమనకూడదు. ఇంకా మా వారు వీడియో కాల్ చేస్తే ఇంక మేమైతే వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నాము. కాల్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఇంకా మా నాన్న అయితే పాలు తెచ్చి అయితే ఇచ్చారు మా అమ్మకి. ఇంకా నన్నైతే మా అమ్మ కాఫీ పెట్టాలా అని అడుగుతుంది. ఈ చలి అంటూ అస్సలు అర్థం కావట్లేదండి. ఇంట్లో ఉంటే ఉక్కపోస్తుంది, బయటికి వెళ్తే చలేస్తుంది. ఇంకా అందుకనే మా అమ్మనైతే కాఫీ పెట్టమన్నాను. కొద్దిగా బయట కుక్కల్ని పడుతున్నారు కదండి, నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, ఇంకా దాన్ని అలా చూస్తూ ఉండిపోయాను బయట. ఇంకా అందుకని బయట చలిగా ఉందనేసి కొద్దిగా అయితే కాఫీ కలపమన్నాను. మా అమ్మ అయితే ఇంకా కాఫీ అయితే కలిపేశారు. ఈలోపు మా బాబు అయితే వాళ్ళ చెల్లిని అయితే ఆడిపిస్తున్నాడు చీపిరి కట్టలతో వాటితోని. ఎన్నిసార్లు చెప్పినా చీపిరి కట్టలు తీయటం అయితే మాండు, పద్దాకా వాటితోనే ఆడుతూ ఉంటాడు. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు అయితే ఇది 3వ చీపురు అండి పోగొట్టడం. మా అమ్మ అయితే ఇంకా కాఫీ అయితే కలిపేసింది. మాతో పాటు మా అమ్మ కూడా కాఫీ తాగింది. ఏంటిది ఏంటిది ఏంటిది? హాబీ లేదు నీకు, తాగకూడదు, తప్పు. మా బాబుకి ఇక్కడికి వచ్చాక బాగా కాఫీ టీ అయితే అలవాటు అయిందండి. మా అమ్మ మా బాబు ఏది అడిగినా కానీ ఇచ్చేసిద్ది. అందుకనే వాడికి బాగా పేచీలు ఎక్కువైపోయి. మా నాన్న దీపారాధన చేసిన దాకా అయితే ఏం తాగడండి, అందుకని ఇంకా మా నాన్నకైతే ఇవ్వలేదు. మా నాన్నకైతే ఇంకా టీ అయితే పెట్టింది. కాఫీ మా అమ్మ నాకు మా అమ్మకే కలిపింది. మేమైతే కాఫీ తాగుతుంటే ఇంకా మా నాన్న అయితే ఇల్లంతా తడిగుడ్లు అయితే పెట్టుకుంటున్నాడు. మా నాన్న ఏ పని చేసినా కానీ నీట్గా చేస్తారండి. మనం పావు గంటలో చేసే పని మా నాన్న అయితే గంట చేస్తారు. మా నాన్న అంతా నిదానమే ప్రధానం అనమాట. స్లోగా చేసుకున్నా నీట్గా చేసుకుంటారు మొత్తం అంతానా. ఇంకా మా బాబు కాఫీలు అన్నీ తాగేసిన తర్వాత మళ్ళీ చిప్స్ తినడానికి అయితే బయలుదేరాడు. పండు పండు ఎందుకు ఎడుతున్నావు? నువ్వు కొత్తి రాత్రి తాలుగే కట్టేస్తాను మరి అన్నా. మా బాబుకైతే ఎక్కడ లేనివన్నీ మూలలు ఉన్నా కూడా కనబడతాయి. ఈ నెమలి పెంచింది అయితే ఎక్కడో మూల ఉండేది, అది ఎలా తీసాడో కూడా అసలు అర్థం కావట్లేదు. వాటిలన్నీ తీసి అయితే ఆడుతూ ఉంటాడు. ఇంకా ఆ చిప్స్ అయిపోయి ఇంకా నాకు తెచ్చిన స్నాక్స్ కూడా ఇంకా తినడానికి అయితే బయలుదేరాడు మా బాబు. మా బాబు అన్నం తప్ప మిగిలినవన్నీ తింటాడు. ఇంకా మా అమ్మాయి అయితే కొంచెం గిన్నెలు ఉంటే ఆ గిన్నెలన్నీ తోముకుంటుంది. ఈరోజు ఏంటో గిన్నెలు కూడా లేట్ అయిపోయాయి తోమటానికి. మా స్వామి ఉన్నప్పుడు ఏంటంటే గిన్నెలు తోమేసి స్నానం చేసేది, కానీ ఇవాళ స్నానం చేసిన తర్వాత గిన్నెలు అయితే తోముతుంది. వంట పని లేదేమో అని. మా తమ్ముడు స్వామి ఇంకా రాలేదండి, ఇంక అందుకనే ఈరోజు పప్పు అయితే వండుకున్నాము. ఇంకోవైపు పప్పు టీ అయితే పెట్టేశారు.
చాలు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అమ్మాయి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పు. సూపర్ సార్, థ్యాంక్ యూ. 1 2 3 చెప్పు. చెప్పు సరే. మా బాబు మూడుగు అంటే వాళ్ళ చెల్లిని అయితే ప్రేమ ఒలగబోస్తాడు, లేదంటే ఎలా పడితే అలా చేస్తాడనమాట. ఇంకా మా పాపకైతే స్నానం అయితే చేపించేసానండి. ఇంకా స్నానం చేపించి రెడీ చేసి ఇంక పడుకోబెట్టేశాను మా పాపని. మా బాబు గారు అయితే ఇంకా టిఫిన్ తేయటానికి కూర తేయటానికి అయితే వెళ్ళారు. చేప చేపకి వెళ్ళావా? చేప తినకూడదు కదా. ఆచిగా ఇంకా టిఫిన్ అయితే నేను మా బాబు అయితే తినేసామండి. టిఫిన్ చేసేసరికి అయితే టైం అయితే 9 అయిపోయింది. ఇంకా నేను మా బాబు అయితే టిఫిన్ చేస్తున్నాము. మా బాబు అయితే ఒక ముక్క తింటాడు ఎలా ఉందో టేస్ట్ అనేసి, తర్వాత నుంచి అది కారం లేకపోయినా కారం కారం అని ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు ఎక్కడ తినబడుతుంది అనేసి. ఇప్పుడు కూడా అలాగే చేశాడు. మా బాబు ఒక దగ్గర కుదురుగా అయితే ఉండడండి. మా బాబు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే ఆ డోర్కు ఉన్న స్టిక్కర్ అయితే పీకేశాడు వెనకతల. ఇంకా మా నాన్న అందుకనే ఆ స్టిక్కర్ని అయితే అంటిస్తున్నారు. మా పాప పడుకుంది కదా అని ఇంక గిన్నెలో సర్దుదామనేసి వెళ్తే ఇంక ఈలోపు వెంటనే మా పాప అయితే లేచిపోయింది. ఐస్ క్రీమ్ కావాలని పేజీ పెడుతున్నాడు మా బాబు. ఇంక అందుకని ఐస్ క్రీమ్ బండి వచ్చిందని వెళ్తే ఆడ చివరి ఉండగానే కిందకైతే దిగిపోయాడండి. మా బాబు ఏది అడిగినా ఇవ్వాలి, లేదంటే పేచీ పెట్టేస్తూ ఉంటాడు. మా పాప అక్కడ కూర్చున్నంతసేపు ఏమందండి, ఇలా కదిలి బయటికి వెళ్తామో లేదో ఏడుపు మొదలు పెట్టిద్ది. ఇంక మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్లు అయితే కొనుక్కొని తెచ్చుకున్నారు. చూడండి ఎలా చూపిస్తున్నాడు మా బుడ్డోడు. ఇంక మళ్ళీ మా పాపనైతే పడుకోబెట్టేసి మా అమ్మ ఉదయాన్నే వండిన పప్పు ఉంది కదండి, తాలింపు అయితే పెట్టలేదు. పనికి లేట్ అయిపోతుంది అనేసి, లేకటం లేట్ అయిపోయింది కదా, ఇంక అందుకనే నేనైతే పెడతానులే నువ్వు వెళ్ళు అనేసి చెప్పాను. ఇంకా నేనైతే పప్పు తాలింపు పెట్టడానికి ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నాను. నాకు అసలు పప్పు అనేది నచ్చదండి. పప్పు తింటే గ్యాస్ట్రిక్ అయితే వచ్చేసిద్ది. నా ప్రెగ్నెన్సీ టైంలో పప్పు తింటే అసలు పడేది కాదండి, గ్యాస్ట్రిక్ వచ్చేసేది. మామూలుగానే గ్యాస్ట్రిక్ ఉండేది, ఇంకా పప్పు తింటే ఇంకా ఎక్కువైపోయేది గ్యాస్ట్రిక్. ఆ గ్యాస్ట్రిక్ ఇప్పుడు కూడా పోలేదు. ఇప్పుడు కూడా పప్పు తిన్నా పడదు, ఏం తిన్నా కానీ గ్యాస్ట్రిక్ అయితే వచ్చేస్తుంది. గ్యాస్ట్రిక్కి మంచి టిప్ ఉంటే ఏమైనా చెప్పచ్చు కదండి, కామెంట్ చేయండి ఏమైనా టిప్స్ తెలిస్తే. నేనైతే ఇంకా పప్పు అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. ఫస్ట్ అయితే పోపులు అయితే వేసాను, తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు ఇంకా ఎల్లుల్లిపాయ అయితే తినట్లేదు కదండి, ఇంక అందుకని వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ వేయలేదు. ఇంకా ఎండుమిరగాయలు అవన్నీ వేసి అయితే తాలింపు అయితే పెట్టేశాను. నాకైతే మా నాన్న అయితే మటన్ తెచ్చారు ఈరోజు. ఇంట్లో అయితే వండుకోకూడదు కదా, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే పెట్టేసి వచ్చారు. మా అమ్మమ్మ పని నుంచి వచ్చాకైతే మటన్ అయితే వండుతారండి, వండేసి తీసుకొని వస్తారు ఇంటికి. ఈరోజు అసలు ఏం జరిగిందంటే 1 గంట అయినా కానీ మా అమ్మమ్మ అయితే రాలేదు. ఇంకా నాకైతే ఆకలేసేస్తుంది. ఇంక అందుకని నేను మా నాన్న మా పాప మా బాబు అయితే మా అమ్మమ్మ వంటికి వెళ్ళి అయితే వంట చేసుకుని అయితే వచ్చాము. మా అమ్మమ్మ అసలు మామూలుగా అయితే 12 వచ్చేస్తారండి, కానీ ఈరోజు వచ్చినప్పటికీ 1:30 అలాగ అయిపోయింది. ఎందుకంటే బస్సులు దొరకలేదంట. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి బస్సులకైతే కరువు అయిపోయాయండి. టైంకి బస్సులు రావు, బస్సు వచ్చినా బస్ స్టాప్లో అయితే ఆపరు. మా అమ్మమ్మని లేట్ అయిపోయిందంటే బస్సు లేదమ్మా అందుకే లేట్ అయిపోయింది అనేసి అంటున్నారు. ఇంకా నేనైతే మాకు మా అమ్మ వాళ్ళకి అయితే రైస్ అయితే కడిగేసుకుంటున్నాను. నేనైతే మా ఇద్దరికి అన్నం అయితే వండాను కదండి, కానీ నేనైతే అన్నం అయితే వెలిగించేసుకున్నాను. మా అమ్మ వాళ్ళు అయితే తినే ముందు వేడివేడిగా అయితే వండుకుంటారు. రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకొని తేనేసి బియ్యం అలా వదిలేస్తుంది అనమాట మా అమ్మ. ఇంకా మా నాన్న వాళ్ళకి కూడా ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. మీలో ఎంతమందికి వేడివేడి తింటే నచ్చుతుందో కామెంట్ అయితే చేయండి. ఈ చలికి అయితే వండుకున్న అరగంటకే చాలా చల్లగా అయితే అయిపోతుంది అన్నం. అది ఇంకా బియ్యం అంతా కడిగేసుకున్న తర్వాత అన్నం అయితే వండేసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే కూర అయితే వండుకున్నాము. ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఎదురు చూడకుండా వెళ్ళాము. ఇదేంటంటే రైసు మనం పొంగు వచ్చిన వెంటనే ఇంకా అన్నం అయితే చూసుకోవాలండి, లేదంటే 5 నిమిషాలకి అన్నం ఊరికనే ముద్ద అయిపోతుంది.
ఈరోజైతే బాగానే వచ్చింది అన్నం. ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను. నేను అన్నం తినిన తర్వాత కాసేపు అయితే మా పిల్లల్ని పడుకోబెట్టేసి పైన బట్టలన్నీ తీసుకొని వచ్చానండి. అప్పటికి టైం అయితే 3:30 అయిపోయింది. ఇంకా బట్టలు అయితే తెచ్చేసాను కదా. ఈ బట్టలన్నీ ఉతుక్కొని ఆరేసుకోవడం ఒక ఎత్తు అయితే మడత పెట్టుకొని సర్దుకోవడం ఒక ఎత్తు అనమాట. ఈ ఎన్ని బట్టలు ఎప్పుడు కుతుకుతామండి. మామూలుగా అయితే వాషింగ్ మిషన్ లేకపోతే చచ్చిపోతామేమో అండి. నేను బట్టలు మడత పెట్టేసరికి టైం అయితే 4:45 అయితే అయిపోయింది. ఇంక మా పిల్లలు అయితే లెగవలేదు. ఇంకా నా గిన్నెల డ్యూటీ ఉండిపోయింది కదండి. ఇంక అందుకనే వచ్చి ఇంక వంటగదిలో అంతా సర్దుకుంటున్నాను ఎక్కడో అక్కడ. ఇందాక పప్పు అయితే వండుకున్నారు కదండి, వాటిలోకి అయితే ఇంకా చిప్స్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఈ గట్టి మీద ఉన్నవన్నీ సర్దుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి. ఎక్కడొక్కడ మొత్తం అంతా సర్దుకోవాలి. నేను వంటగదిలోకి వచ్చినప్పుడు షింకులో అసలు గిన్నెలే లేవు అనిపించింది. మొత్తం అవన్నీ సర్దుకున్న తర్వాత అయితే షింకు నిండిపోయింది గిన్నెలతోటి. ఇంకా మా అమ్మకైతే ఉదయాన్నే పెట్టిన టీ ఉంది కదండి, అదైతే వెచ్చబెట్టి అయితే ఇస్తున్నాను వేడి చేసి. నేను గిన్నెలు తోమినంతసేపు ఆ టీ అయితే కట్టలేదండి, మరుగుతుంది కదా అనేసి అయితే వదిలేసాను. ఇంకా గిన్నెలన్నీ అయిపోయాయి. మా అమ్మకైతే టీ అయితే పోసి అయితే ఇచ్చేస్తున్నాను. ఆ గిన్నెలు తోమినంత వరకు ఆ టీని అయితే అలా వదిలేసాను అనమాట పక్కన. ఇంకా మా అమ్మ అయితే తన పని అయితే తను చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరింట్లో డైలీగా ఉండే పనే కదండి 4 తర్వాత. ఇంక మా అమ్మ కూడా ఇంక అదే పని అయితే చేసుకుంటున్నారు. ఇంకా మా అమ్మ మొత్తం ఇల్లంతా శుభ్రంగా అయితే ఊడ్చేసుకున్నారండి. మా అమ్మ కన్నా మా నాన్న అయితేనే బాగా చేస్తారు ఏ పని అన్నా కానీ. ఇంకా నాకైతే మా అమ్మ అయితే కొంచెం స్నాక్స్ అయితే ఇచ్చింది. మా నాన్న నేను ఏం తినాలో అవే చేస్తారనమాట. ఏ పెడితే తింటే పిల్లకి ఇబ్బంది అవుతుంది అనేసి మా నాన్న అయితే నేను తినగలిగి తెస్తారు. ఇంక నేను ఆ స్నాక్స్ తింటా ఉండండి మా అమ్మ అయితే ఇంకా తడిగుడ్డ అయితే పెడుతున్నారు. మా అమ్మ తడిగుడ్డ పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా మా పిల్లలకైతే స్నానం చేపించేసి మా పాపనైతే పడుకోబెట్టేశానండి. మా పాప పడుకున్నప్పుడే నేనైతే అన్నం తినేసాను. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా అన్నం తినడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.